హలో డివిటీ శ్రీమాత్రే నమః. నేను మీ తేజ. ఇదేంటి పూజ వీడియోస్ అయిపోయినాయి, వాటర్ ఆర్ట్ కూడా అయిపోయింది, ఇదేంటి పొలాలు చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, పంచారామాల్లో ఒకటైన దక్షిణ కాశీగా పిలువబడుచున్న ద్రాక్షారం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయం చూసేద్దాం, వచ్చేయండి. ఈ ఆలయం ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టించారు, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి అంతా కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను, వినేయండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అలాగే మన హలో డివోటీస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో చాణక్య రాజు వంశంలోని ఒకరైన చాణక్య భీముడు అనే రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడండి. ఈ యొక్క శివలింగాన్ని సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయండి. భీమేశ్వర స్వామి వారి ఆలయం రాజమండ్రి నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం పక్కనే ఉంటుందండి. ఈ యొక్క భీమేశ్వర స్వామి వారు 14 అడుగుల శుద్ధ స్ఫటికలింగంగా 2 అంతస్తుల్లో పై భాగంలో స్వామివారికి అభిషేకాది క్రతువులు జరుగుతూ స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారండి. అలాగే కింది భాగాన్ని చీకటి కోణం అని పిలుస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలోకి రాగానే ఎడం వైపున శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం, అలాగే కుడివైపున కోనేరు పక్కన శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ప్రధాన రాజగోపురం నుంచి లోపలికి రాగానే ఎడమ వైపున విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. మరియు కుడివైపున కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది, దర్శించుకోండి. అలా లోపలికి వెళ్ళగానే అపురూపమైన శిల్ప సంపదతో చుట్టూ వివిధ దేవతామూర్తుల యొక్క ఆలయాలతో మధ్యలో భీమేశ్వర స్వామి వారు దర్శనమిస్తారండి. మనం ఆలయంలోకి రాగానే ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని అలా ముందుకు వెళ్తుండగా కనిపిస్తున్న ఉపాలయమే చండీశ్వరిని ఆలయం. అలా చండీశ్వరిని దర్శనం చేసుకుని ముందుకు వెళ్తుంటే మాణిక్యాంబిక అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఈ మాణిక్యాంబిక అమ్మవారి ఆలయం 18 శక్తిపీఠాలలో ఒకటి, 12వ శక్తిపీఠంగా పిలుస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారి నాభి స్థానం పడడం వల్ల అమ్మవారిని మాణిక్యాంబికగా పిలుస్తారు. ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇందాక చెప్పాను కదండి, ఇదే చీకటి కోణం. చీకటి కోణంలో నుంచి స్వామివారు ఎలా కనిపిస్తున్నారో దర్శనం చేసుకోండి. ద్రాక్షారామంలో శివలింగానికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేమిటంటే తెల్లవారుజామున సూర్యకిరణాలు నేరుగా శివలింగం పైన పడతాయండి. అంతేకాకుండా శివలింగం పై భాగంలో నల్లటి చారలు కనిపిస్తాయండి. శివుడు అర్జునుడితో చేసిన యుద్ధంలో వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని భక్తుల నమ్మకం. ఈ యొక్క క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా లక్ష్మీనారాయణ స్వామి వారు ఉన్నారండి. ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఏమిటంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క ఒడిలో కూర్చొని ఉంటుందండి. ఇలాంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల త్వరగా వివాహాలు జరగటం లేదని బాధపడుతున్న వారికి ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల వివాహాలు త్వరగా అవుతాయని భక్తుల నమ్మకం. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటి. మిగిలిన 2, ఒకటి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం, మరొకటి శ్రీశైలం. ద్రాక్షారామం పంచారామాలలో ఒకటి. పంచారామాలు అంటే ఏంటి, పంచారామాలు ఎలా ఆవిర్భవించాయి, అవి ఎక్కడ ఉన్నాయి అంతా కూడా వీడియో లాస్ట్లో చెప్పేస్తాను. వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ద్రాక్షారామం కాశీకి దక్షిణ దిశలో ఉండడం వల్ల దక్షిణ కాశీగా కూడా పిలుస్తారండి. వ్యాసుడు వచ్చి నివసించాడు కాబట్టి వ్యాస కాశీ అని కూడా పిలుస్తారండి. ఇక్కడి స్వామిని అభిషేకించడానికి సప్త ఋషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని పురాణ కథలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహిస్తున్న ఈ గోదావరిని సప్త గోదావరి అని కూడా పిలుస్తారండి. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి ఈ ఆలయాన్ని దర్శించి క్షేత్రపాలకుడైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి ఉత్తర దిక్కున శ్రీరామలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించాడని ప్రతీతి. అంతేకాకుండా ద్రాక్షారం భీమేశ్వర స్వామివారి ఆలయంలో సప్తమాతృకలు, అలాగే మహిషాసుర మర్దినీదేవి కూడా మనకి దర్శనమిస్తారండి. అమ్మవారిని దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకి నందీశ్వరుని విగ్రహం కనిపిస్తుందండి. నందీశ్వరుని చెవిలో కోరికలు చెప్పి ఆ స్వామివారిని నందీశ్వరుని కొమ్ముల్లో నుంచి చూస్తారండి అందరూ. అలా బయటికి రాగానే మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుందండి. ధ్వజస్తంభం వెనకాలే అతి పురాతనమైన 1000 ఏళ్ల నాటి రావి చెట్టు అయితే కనిపిస్తుందండి. రావి చెట్టు చుట్టూరా కూడా నాగబంధాలు అయితే ప్రతిష్ఠించారండి. ఎవరికైతే నాగదోషాలు, కాలసర్ప దోషాలు ఉంటాయో వారు ఈ రావి చెట్టు కింద
నాగబంధాలని ప్రతిష్ఠిస్తారండి. ఇప్పుడు ఈ రావి చెట్టు కింద ఖాళీ లేకపోవడం వల్ల కోనేరు పక్కన ప్రతిష్ఠిస్తున్నారని చెప్పి పంతులు గారైతే చెప్పారండి. అంతేకాకుండా ఈ రావి చెట్టు మొదల్లో శివకేశవులు ఇద్దరు ఏకకాలంలో మనకి దర్శనమిస్తారండి. ఎవరైతే శివకేశవులకు మొక్కుకొని ఈ సప్త గోదావరి నదిలో నుంచి 108 బిందెల నీళ్లను ఆ స్వామివార్లకు అభిషేకం చేస్తారో వారు కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారండి. మేము ఆలయానికి వెళ్ళిన రోజైతే చాలామంది అలా మొక్కుకొని స్వామివారికి అభిషేకం చేయడం అయితే మేము చూసామండి. అలా మనం శివకేశవుల్ని దర్శనం చేసుకుని ముందుకు వెళ్తుంటే మనకి కాలభైరవ స్వామి వారి దేవాలయం అయితే మనకి కనిపిస్తుందండి. అలా కాలభైరవ స్వామిని దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి అష్టభైరవులు అయితే కనిపిస్తారండి. ఈ అష్టభైరవుల మీద ఎటువంటి అభిషేకము చేయకూడదు. అంతేకాకుండా ఈ అష్టభైరవుల్ని తాకకూడదండి. అలా మనం కాలభైరవుణ్ణి అలాగే అష్టభైరవుల్ని దర్శనం చేసుకున్న తర్వాత మనకి వాయులింగం అయితే దర్శనమిస్తుందండి. ఈ వాయులింగం పైన మన చేతులతో మనమే స్వామివారికి అభిషేకం అయితే చేయొచ్చండి. మనం తెచ్చుకున్న పాలు అలాగే పంచామృతాలు ఏవైనా సరే మన చేతులతో మనమే స్వామివారికి అభిషేకం అయితే చేయొచ్చండి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వారు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారని స్థల పురాణం అయితే చెప్తుందండి. పంచారామాలు అంటే ఏంటి? అవి ఎలా ఆవిర్భవించాయో వీడియో లాస్ట్‌లో చెప్తానని చెప్పాను కదండీ! ఇప్పుడు చెప్తాను వినండి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని కొరకు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్నయితే పొందాడనండి. ఆ ఆత్మలింగం తన మెడలో ఉన్నంత వరకు కూడా తనకి చావు లేదని గర్వంతో దేవతలను అలాగే ఋషులను చాలా ఇబ్బంది పెట్టేవాడంటండి. అది తట్టుకోలేని దేవతలందరూ కూడా విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా విష్ణుమూర్తి దేవతలకు ఇలా సెలవిచ్చారు. తారకాసుడి అంతం కేవలం పరమేశ్వరుని కుమారుడి చేతిలోనే ఉందని విష్ణుమూర్తి అయితే చెప్పారు. అంతటా దేవతలందరూ కూడా పరమేశ్వరుని శరణు వేడగా పరమేశ్వరుని కుమారుడైన కార్తికేయుడు ఆ తారకాసుడితో యుద్ధం చేసి బాణం వెయ్యగానే ఆ బాణం తారకాసుని మెడలో ఉన్న ఆత్మలింగానికి తగిలి 5 ముక్కలు అయ్యి 5 ప్రదేశాలలో పడ్డాయి. ఆ 5 ప్రదేశాలను మనం పంచారామాలుగా పిలుస్తాము. పంచారామాలలో మొదటిది ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఉంది. రెండవది కుమారరామం కుమార భీమేశ్వర స్వామి వారి ఆలయం కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉంది. మూడవది క్షీరారామం క్షీరలింగేశ్వర స్వామి వారి ఆలయం తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. నాలుగవది భీమారామం భీమలింగేశ్వర స్వామి వారి ఆలయం తూర్పుగోదావరి జిల్లా భీమవరంలో ఉంది. అలాగే ఐదవది అమరారామం అమరలింగేశ్వర స్వామి వారి ఆలయం పలనాడు గుంటూరు జిల్లా అమరావతిలో ఉందండి. అసలు ఈ క్షేత్రం యొక్క పేరు దక్షారామం. ఈ దక్షారామం కాలక్రమేణా ద్రాక్షారామంగా మారిందండి. పూర్వం దక్ష ప్రజాపతి ఒక యాగాన్ని అయితే చేస్తాడటండి. ఆ యాగానికి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తాడు. కానీ తన కుమార్తె అయిన సతీదేవి యొక్క భర్త శివుణ్ణి మాత్రం ఆ యాగానికి ఆహ్వానించడు. ఇంట్లో యాగం జరుగుతుందని తెలుసుకున్న సతీదేవి ఆ యాగానికి అయితే వెళ్దామని చెప్పి పరమశివుణ్ణి అయితే అడుగుతుంది. అడగగా పరమశివుడు పిలవని పేరంటానికి వెళితే అపనిందల పాలవుతామని చెప్పి సతీదేవికి చెప్పినా సరే వినకుండా సతీదేవి ఆ యజ్ఞానికి అయితే వెళుతుంది. శివుడు చెప్పినట్టే అక్కడ సతీదేవిని ఎవడూ పలకరించకపోగా పరమేశ్వరుని దక్ష ప్రజాపతి అయితే అపనిందలు చేస్తాడటండి. అది వినలేక సతీదేవి తన కాలి బొటని వేలితో అగ్నిని రాచేసి ఆ అగ్నిలో దూకి ఆత్మాహుతి అయితే చేసుకుంది. అంతటా ఆ వార్త విన్న శివుడు కోపంతో శివతాండవం చేసి తన జటలలో నుంచి ఒక దాన్ని పీకి నేలకు విసరగా ఆ జటలలో నుంచి అస్సరబ 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 శరభాయ్ అంటూ ప్రళయకాల రుద్రుండు వీరభద్రుండు ఉదయించాడు. ఆ వీరభద్రుడు దక్ష వాటికకు చేరి దక్షుడు చేస్తున్న యజ్ఞాన్ని నాశనం చేసి అడ్డొచ్చిన దేవతలందరినీ కూడా సంహరించి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సును ఖండించి దక్ష ప్రజాపతిని అయితే హతమార్చాడు. శివుడు సతీదేవి యొక్క సూక్ష్మ శరీరాన్ని తన చేతులతో పట్టుకొని బాధతో ప్రళయ తాండవం చేస్తుంటే ఇది ఈ లోకానికి మంచిది కాదని విష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరాన్ని 18 భాగాలుగా అయితే ఖండించాడు. ఆ 18 భాగాలు కూడా 18 ప్రదేశాలలో పడ్డాయి. ఆ 18 ప్రదేశాలే ఇప్పటి
అష్టాదశ శక్తిపీఠాలుగా చెప్తారటండి. అలాగే ఈ ద్రాక్షారామంలో అమ్మవారి నాభి స్థానం పడ్డది. అందువలన అమ్మవారిని మాణిక్యాంబికగా పిలుస్తారండి. ఇదిగోండి ఇదే దక్షవాటిక. ఇది ఆలయానికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి. ఇక్కడే ఆ సంఘటనంతా జరిగింది. ఈ ప్రదేశాన్ని దక్షగుండం అని పిలుస్తారు. ఇక్కడే దక్ష యజ్ఞం జరిగింది కాబట్టి దీన్ని దక్షగుండం అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా ఉందండి. దాక్షాయణి దేవిగా మనకి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.